హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మెంతి కూర పప్పు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అంటే ఈ కర్రీస్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ అందరూ ఒకేలాగా చేయాలని లేదు. కానీ నేను మాత్రం నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడైతే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి ఈ మెంతి కూర పప్పు అనేది. ఇప్పుడు వచ్చేసి మెంతికూర కట్టలు తీసుకున్నాను, ఒక 3 తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో ఆకుకూరలు ఏదైనా సరే మన లీఫీ వెజిటేబుల్స్ అనేది సాల్ట్ వాటర్లో కనుక క్లీన్ చేస్తే దానిపైన ఉన్న జెమ్స్ అనేవి పోతాయి. తప్పకుండా మీరు ఇలా సాల్ట్ వాటర్లోనే ఆకుకూరలు అనేది క్లీన్ చేసుకోండి. చేసిన తర్వాత మాత్రమే కుక్ చేయండి. ఇలా మెంతికూర కట్టలు తీసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో మన ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు ఒక 3 అయితే తీసుకున్నాను నేను. ఇలా పచ్చిమిర్చి చీలికలు అనేది తీసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ మెంతికూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఈ స్టైల్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మెంతికూర పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు అనేది యాడ్ చేద్దాము. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ మెంతికూర అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఇది మెంతికూరనే కాదు, ఏ ఆకుకూరలైనా సరే చాలా తొందరగా క్విక్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి టొమాటోస్ అనేవి యాడ్ చేసుకున్నాను నేను. 2 మీడియం సైజ్ టొమాటోలు అయితే సరిపోతుంది. టొమాటోస్ అనేవి ఫ్రై అయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం చక్కగా మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 1/2 అవర్ ముందుగా నానబెట్టిన పప్పును, కందిపప్పును 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన కందిపప్పును అయితే ఇందులో వాటర్ అన్నీ వంపేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది వంపేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కందిపప్పు, 1 కప్పు కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జు అనేది మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఆ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ అనేది కుక్కర్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. 3 విజిల్స్ ఆఫ్టర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా, సాఫ్ట్గా అయిపోయింది. మీరు మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని చక్కగా పోపు పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మెంతికూర పప్పు అనేది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. పోపు పెట్టడానికి ముందుగా చిన్న బాండి పెట్టి అందులో ఆయిల్ అనేది తగినంత పోపుకి కావాల్సిన ఆయిల్ అనేది వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి మన పోపుకి ఏమైతే కావాలో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు అనేవి ఇందులో కొంచెం క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని లాస్ట్లో కసూరి మెతి అనేది క్రష్ చేసి వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైస్లో కానీ ఈ రెసిపీ అనేది, ఈ పప్పు అనేది మన రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర అనేది చాలా హెల్దీ. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.